మన ఇంకా ఎన్ని ఉన్నాయి ఒకసారి ఒక ఫోటో తీసి మైక్ సార్. ఓకే సార్. ఎత్తేసిన రక్షిస్తామని ప్రధాని మోదీ కూడా అధికారులు కాంగ్రెస్ ఏమైనా ఉంటే ఎక్కువ ఇటు కొట్టుకో ఆ పోయినసారి కాబట్టి పత్తి దిగుమతులపై ఎంసీపీ రాష్ట్ర కమిటీ లేని ఎడల దేశవ్యాప్తంగా ఎర్రకోటపై జెండావిష్కరణ చేసిన ప్రధాని మాట్లాడుతూ రైతుల హక్కులను రక్షించేందుకు అడ్డుగోడగా నిలుస్తానని రైతాంగానికి హామీ ఇచ్చి 72 గంటలు గడవక ముందే విదేశీ పత్తి దిగుమతులపై అమలు జరుగుతున్న 11% సుంకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించి ట్రంప్కు తన యొక్క సాహసాన్ని ఏందో ధృవపరుచుకున్నాడు. ఇది భారత పత్తి రైతుల మెడ మీద కత్తిలా ఉపయోగపడుతున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గత 2023-24 సంవత్సరాన్ని పరిశీలిస్తే 107% విదేశీ పత్తిని దిగుమతి చేసుకొని భారత రైతాంగం ఎంత నష్టపోయిందో మనకు అర్థమైంది. తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 11% దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల దేశీయ మార్కెట్లో పెద్ద అంటే బడా వ్యాపారులు కావలసిన దూదిని ఈ 40 రోజులలో పన్ను ఎత్తేసింది ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని చెప్పిండు. ఈ 40 రోజులలో బడా వ్యాపారులకు కావలసిన పత్తిని దిగుమతి చేసుకున్న తర్వాత మార్కెట్లోకి వచ్చే మన భారతీయ రైతుల పత్తికి సరి అయిన బడా వ్యాపారులు మార్కెట్లోకి రాకపోవడం మూలంగా చిన్న వ్యాపారులు నాణ్యత పేరుతో ధరలు తగ్గించి కొనుగోలు చేయడం వల్ల పూర్తిగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు ఈ పన్ను ఎత్తివేత క్రమంలో కూడా ప్రపంచ వ్యాపార వాణిజ్య సంస్థ అంచనా ప్రకారం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ లాంటి దేశాల నుండి సుమారు 10,000 కోట్ల రూపాయల విలువ చేసే పత్తి దిగుమతి అవుతుందనేది ఒక అంచనా. అదే కనుక నిజమైతే భారతదేశంలో ఇప్పటికే ఆత్మహత్యలు కొనసాగుతున్న పత్తి రైతుల పరిస్థితులు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది కనుక తక్షణమే విదేశీ పత్తి దిగుమతులపై సుంకాన్ని యథావిధిగా విధించి భారత రైతులను రక్షించాలని ఎంసీపీఐ, ఏఐకేఎఫ్, తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు ఇస్తున్నది.